ఈరోజు మనము బెగ్గింగ్ వెనుక ఉన్న డార్క్ సైడ్ చూద్దాము. ముంబైలో ఒక మహిళ రైల్వే స్టేషన్లో బెగ్గింగ్ చేస్తూ నెలకు 70 నుంచి 80 వేలు సంపాదిస్తుంది. ఇది ఒక పోలీసుల దర్యాప్తులో తెలిసింది. హైదరాబాద్లో 6 సంవత్సరాల పిల్లాడిని కిడ్నాప్ చేసి వాడికి డ్రగ్స్ అలవాటు చేసి బెదిరింపులతో మోకాళ్లపై నడిచేలా చేశారు. ఇదంతా మాఫియా ఆడుతున్న నాటకం. ఇలా మోసాలు జరుగుతున్నప్పుడు మనం ముందు ఆలోచించాలి. అసలు మనం సహాయం చేయాలా లేదా, మన హెల్ప్ వల్ల వాళ్ళకి నిజంగా యూజ్ అవుతుందా లేదా, ఇది మనం తెలుసుకుని చేయాలి. మన డబ్బు మాఫియా చేతుల్లోకి వెళ్తుందేమో ఒకసారి మనం చూసుకోవాలి. చెన్నైలో రోడ్ జంక్షన్లు, టెంపుల్ గేట్లు ముందే బుక్ చేస్తారు మాఫియా గ్యాంగ్స్. ఒక చోట బెగ్గింగ్ చేసేందుకు వాళ్ళకి 200 నుంచి 500 వరకు రేటు ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయాక వేరే బ్యాచ్ వస్తారు. ఒక వ్యక్తి అయితే కాల్ పైభాగం పైన లేదన్నట్టుగా కనిపిస్తాడు, డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. రాత్రి అతను పోలీసులు గమనిస్తే తన కాళ్ళు మడిచేసి బట్టల్లో దాచినట్టు నటిస్తూ ఉన్నట్టు పట్టుకున్నారు పోలీసులు. మనకు రోడ్డుపై కనిపించే ప్రతి భిక్షగాడు నిజంగా పేదవాడు కాదు. వాళ్ళ వెనుక ఉంది ఒక పెద్ద మాయాజాలం, మోసం, మాఫియా. ఇప్పుడు భిక్షాటన ఒక పెద్ద వృత్తిగా మారిపోయింది. ఒక్కరోజు ₹1 కోటి బిజినెస్ అంటే నమ్మలేకపోతాం. ఒక ఏరియాలో 7 భిక్షగాళ్ళు ఒక్కొక్క టన్నులో మారుతూ ఉంటారు. మారేది బెగ్గింగ్ కోసం కాదు, డబ్బుల కోసం. చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళి వీళ్ళ కాళ్ళు చేతులు కోసేసి వీళ్ళని మానసికంగా పీడిస్తున్నారు. వీళ్ళని జంక్షన్ దగ్గర అడుక్కునే వాళ్ళు ఇలా చేసి బెగ్గింగ్ చేయిస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే మాఫియా గ్యాంగులు అయితే ఎన్నో. ఇంకా కొంతమంది అయితే వెరైటీగా బెగ్గింగ్ చేస్తారు. కొంతమంది ఆడవాళ్ళు వచ్చి నా పర్స్ పోయింది, నేను వేరే ఊరి నుంచి వచ్చాను, ఇప్పుడు తిరిగి వెళ్ళాలంటే మా ఊరికి నా దగ్గర డబ్బులు లేవు అని అడుగుతారు. చాలాసార్లు మనం నిజంగా నమ్మేసి 100-200 కదా పాపం వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారని ఇస్తాం. మళ్ళీ వెళ్ళి చూడండి 2 రోజుల తర్వాత వాళ్ళు వేరే ఊరు వెళ్ళాలని మళ్ళీ అక్కడే అడుక్కుంటూ ఉంటారు. ఇది ఎప్పటికీ కంటిన్యూ అవుతుంటూ ఉంటుంది. ఈ మోసాల వల్ల నిజంగా మనం బెగ్గర్స్ని నమ్మడం మానేసాము. నిజంగా అవసరమైన వాళ్ళకు కూడా మనం మానవతా భావాన్ని వదిలేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయడం మానేసాము. ఇలాంటి బెగ్గింగ్లు మనము రోజు చూస్తూనే ఉన్నాము. చిన్నపిల్లల్ని తీసుకుని వాళ్ళకి పాలు లేవంటూ మన దగ్గరికి తీసుకొస్తారు. ఆ పిల్లలకి ముందుగానే ఒక ఇంజెక్షన్ ఇస్తారు. 8 గంటల వరకు ఆ పిల్లలు ఆడకుండా అలానే ఉంటారు. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు పోగు చేసుకుంటూ ఉంటారు. నిజంగా వాళ్ళ పిల్లలైన వాళ్ళు కాదని చెప్పాలి. ఈ పిల్లల్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళ భిక్షాటన కోసం వాడతారు. ఇదంతా మాఫియా గ్యాంగ్ చేస్తుంది. ఇదే కాదు, చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళకి రోజు బెగ్గింగ్ చేసేలా పోనీ బెగ్గర్స్తో మనం బెగ్గింగ్ మానిపించి ఏదైనా పని ఇద్దామా అంటే వాళ్ళు పని చేయరు. ఎందుకంటే వాళ్ళకి బద్ధకం బాగా పెరిగిపోతుంది. పని చేయకుండానే డబ్బులు తీసుకోవడం, ఆ డబ్బులతో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్కి అలవాటు పడడం, ఇవన్నీ బాగా అలవాటైపోయాయి. మరి ఇన్ని జరుగుతున్నా మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? వీళ్ళకి ఏ పథకాలు ఇవ్వటం లేదా? వీళ్ళకి అసలు ఫుడ్ ప్రొవైడ్ చేయలేదా? వీళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ లేవా? ఇవన్నీ చూడాలంటే నిజంగా గవర్నమెంట్ పథకాలు ఏవి బెగ్గర్స్కి ప్రాపర్గా అందట్లేదని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి చదువు రాదు, వాళ్ళకి ఏ పథకాలు ఉన్నాయో ఏమీ తెలీదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ముంబై ఇలాంటి చోట్ల బెగ్గింగ్ని బ్యాన్ చేశారు. అయినా సరే ఈ బెగ్గింగ్ ఎక్కడా ఆగలేదు, అది నడుస్తూనే ఉంది. పిల్లలు, మహిళలు, ముసలివాళ్ళు అందరూ కూడా దీంట్లో భాగమయ్యారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది అని మనం అంటే, ఎప్పుడైనా ఎవరైనా ఫారెన్ డెలిగేట్స్ వస్తే మన ఇండియాకి ఈ బెగ్గర్స్ని అందరినీ తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్స్లో వేస్తారు. అక్కడ చాలా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఢిల్లీలో ఉన్నాయి, కానీ అక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు. వీళ్ళకి ఫుడ్ అది ప్రాపర్గా దొరకట్లేదు. వీళ్ళని తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్లో వేసినా అక్కడ వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. వీళ్ళు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తారు. పోనీ గవర్నమెంట్ వీళ్ళకి ఏదైనా పని కల్పించినా జనాలు వీళ్ళని మామూలుగా గుర్తించరు, వీళ్ళతో సరిగ్గా మాట్లాడరు, వీళ్ళని నమ్మడం కూడా లేదు. అయ్యో బెగ్గర్స్కి సాయం చేస్తే పుణ్యం వస్తుంది అని మనం అనుకుంటాం కదా, వీళ్ళకి నిజంగా సాయం చేస్తే మనకు పుణ్యం వస్తుందా? గవర్నమెంట్ ఎలాగైనా సరే వీళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్లో పెట్టి చిన్నపిల్లలని చదివిస్తూ, వృద్ధులకు అన్నీ ప్రొవైడ్ చేస్తూ, లేడీస్ని సెక్యూర్ చేస్తూ ఉంటే కానీ ఈ బెగ్గర్స్ బాధ తగ్గదు. వీళ్ళకి కౌన్సిలర్ కూడా చాలా అవసరము. వీళ్ళని ఎప్పుడూ కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి, అప్పుడే వీళ్ళు మారగలరు. గవర్నమెంట్ ఈ పిల్లలని బాగా చదివించాలి, అప్పుడే మన కంట్రీ ప్రోగ్రెస్ అవుతుంది. ఈ టాపిక్ మీకు నచ్చితే
Please share, subscribe and like the channel. Thank you for watching my video.